ఇతరులందరికంటే వాళ్ళు గొప్పోళ్ళు అని ఫీల్ అవ్వడం, ఇది పాస్టర్లకు ఉంటే విశ్వాసం కూడా ఉంటుంది. నువ్వు చెప్పేదేంటి వాక్యం మాకు తెలీదా అని ఒక ఆ రోజున మోషేని తిరస్కరించినట్లు మోషేని ఆయన సహోదరి మిరియాము అహరోను తిరస్కరించినట్టు నువ్వేనా ప్రవక్తవి మేము కూడా అన్నట్టు ఈజీగా తమ యొక్క స్థానాన్ని నిలుపుకోవడానికి ప్రధాన దూతలు ఎలాగైతే పోగొట్టుకున్నారో, ఇక్కడ విశ్వాసులు చాలా మంది తమ స్థానాన్ని నిలుపుకోవడానికి, తమ అధికారాన్ని చూపించుకోవడానికి వాళ్ళు నిజమైన సేవకుల మీద దాడి చేసే వ్యక్తులుగానే ఉంటారు. వీళ్ళు అబద్ధ విశ్వాసుల గురించి మాట్లాడరు. వాళ్ళు ఎలాంటి వ్యక్తులు కూడా మాట్లాడరు. వీళ్ళు ఒక బోధకుడికి లోబడి ఉంటారు, ఒక వాక్యానికి లోబడి ఉంటారు, ఒక సంఘానికి కట్టుబడి ఉంటారు. వాళ్ళ తమ స్వార్థాల కొరకు పాస్టర్ని వాడుకుంటూ వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం వస్తారు చర్చిలకి, వాళ్ళ మ్యారేజెస్ కోసము, వాళ్ళ సమాధుల కొరకు వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఏదైనా డబ్బులు వస్తాయి అని అంటే వస్తారు, వాళ్ళకి ఏదైనా అద్భుతాలు జరుగుతాయి అని అంటే వస్తారు, ఈ సంఘంలో ఉంటే మనకి స్థలాలు ఇస్తారు, ఇళ్ళు ఇస్తారంటే వస్తారు. దీస్ ఆర్ నాట్, వీళ్ళు విశ్వాసులు కాదు. వీళ్ళు క్రీస్తుని ప్రేమించి తమ పాపం ఒప్పుకొని వచ్చినటువంటి వ్యక్తులు కాదు వీళ్ళు. మాకు బోధ కావాలి, నాకు చీకటిలో ఉన్నాను, ఇక మీదట నా జీవితం నడవాలి అంటే వాక్యాన్ని సరిగ్గా ప్రకటించేటువంటి బోధన విధానం ఎక్కడైతే ఉందో దానికి లోబడతాను. నేను నా శరీరాన్ని, నా మనస్సును నేను నమ్ముకోలేను. నేను వాక్య విధానం నాకు కావాలి, ఆ వాక్యాన్ని నేను నేర్చుకోవాలి అనే దాని కొరకు రాడు. గూగుల్లో ఉన్నవి పిహెచ్డి చేశాను నేను, కాబట్టి పాస్టర్ కంటే నాకు ఎక్కువ తెలుసు, పాస్టర్ కంటే నా వయసు పెద్దది కాబట్టి నాకు ఎక్కువ తెలుసు. మరి తెలిస్తే నువ్వు కూడా సంఘాన్ని స్థాపించు. దేవుడు పిలిచాడా? భారం ఉందా నీకు? నువ్వు చేయలేవు, కానీ చేస్తున్న వ్యక్తిని చూస్తే అసూయ. ఇది ఒక నార్సిసిజం, మానసిక రుగ్మత నీకు.